అయితే 4 ఎకరాలు పెట్టాం. 4 ఎకరాలు పెట్టినాం. ఎంత ఎండిపోతుంది? 3 ఎకరాలు మొత్తం ఎండుకుపోయింది. 3 ఎకరాలు ఆల్రెడీ ఎండిపోయింది. ఆ ఎకరాన మారుతుందా? అది నమ్మకం లేదు. నమ్మకం లేదు. కాలు వెంబటే మళ్ళీ నీ భూమి కాలువ వెంబడే. కాలు వెంబడే. ఎట్లనే మరి ఇట్లా నీళ్ళు రాకపోతే మీ పరిస్థితి ఏంది? పరిస్థితి ఇట్లా ఉందండి. దగ్గర ఉన్నప్పుడు మంచి వాటర్ వచ్చేది, మంచి అనుకూలంగా ఉండేది. ఎప్పుడు ఎండిపోయేది. ఈ ప్రభుత్వం వచ్చింది మొత్తం వాటర్ ఎండుకుంటుంది. ఎట్లా మరి ఇట్లా అయితే ఎట్లా ఇట్లా ఎండకపోతుంటే పట్టించుకోకపోతే ఎట్లా? ఎవరు అసలు పట్టించుకో. మరి రైతు ఎట్లా బతకాలి? నాకు ఇట్లా కష్టం ఇంకా బతుకోడండి. రైతును రాజు చేస్తామంటారు. అది మా అంత ఫేకు. అది వచ్చిన మాటలే అవి. నమ్మకం అది అది చెప్పలేం. అనుకోకుండా పరిస్థితి అయిపోయింది అది. మళ్ళీ ఈ ప్రభుత్వం మళ్ళా జన్మ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాకు చాలా కష్టపడి. నేను కాంగ్రెస్ కార్యకర్తని. నువ్వు కాంగ్రెస్ కార్యకర్తని. కార్యకర్త ఇట్లా మాట్లాడితే ఎట్లా? అట్లా నా బాధ ఎవరు చెప్పలేకపోతున్నా. మరి మీ ఎమ్మెల్యే కలవాలగా? మరి కలిసిన ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నా. దయచేసి మా చెన్నూరు రిజర్వేలో ఒక్క సుక్క వాటర్ లేదు. చిన్న రిజర్వ్ పంపిస్తే మా రైతులంతా బాగుపడుతుంది, మంచిగా ఉంటుంది.